కాంగ్రెస్ వాళ్ళు గురువింద గింజ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటే మంచిది. గురువింద గింజ తన నలుపెరగదు అన్నట్టు వాళ్ళు ఇతరులను గురించి మాట్లాడే ముందు వాళ్ళ రహస్య ఒప్పందాల గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ వారు నిజామాబాద్ పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీతో కుమ్మక్కు కాలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు. శాసనసభ ఎన్నికల్లో ఆయనకు 70,000 ఓట్లు వస్తాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 7,000 ఓట్ల కాంగ్రెస్ పడిపోతుంది. మధుయాషికి డిపాజిట్ పోతుంది. ఎట్లా జరిగింది అది? ఒక లోపాయికారి ఒప్పందం కాకపోతే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీని గెలిపించమని చెప్పి ఉత్తరం రాస్తాడు. రేపు నేను కాంగ్రెస్ చేరుతున్నా అని చెప్తాడు. బీజేపీని గెలిపిమని ఉత్తరం రాస్తాడు. మరి దీన్ని బట్టి ఇద్దరు ఇలాఖాత అయినట్టు కాదా? రేవంత్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు రహస్యంగా గోల్కొండ రిసార్ట్లో ఎందుకు కలుసుకోవాలా? ఆ విషయం ఎందుకు చెప్పరు? నేనేమంటున్నా అంటే అక్కడ మా అభిమానులు కూడా ఉంటారు కదా, అక్కడ పనిచేసే పిల్లలు ఉంటారు, మాకు వాళ్ళు కూడా మా అభిమానులు, మా నాయకుడికి అభిమానులు ఉంటారు, మా పార్టీ అభిమానులు ఉంటారు. వాళ్ళు చూసిన వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు, అన్నా వీళ్ళు దొంగచాటుకు కలుసుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, టీఆర్ఎస్ నొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అన్న, మనోళ్ళని అలర్ట్ చేయండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ప్రజలే మాకు ఈరోజు సందేశం ఇస్తూ ఉన్నారు, సమాచారం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోపాయకారి ఒప్పందాలు ఉమ్మడి అభ్యర్థులు నాగార్జున సాగర్లో చూసినాం, కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్లో చూసినాం. ఇంకా భవిష్యత్తులో కూడా డెఫినెట్గా రెండు జాతీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా ప్రజలు విఘ్నులు, చైతన్యవంతమైన తీర్పునే హుజురాబాద్లో ఇస్తారు, భవిష్యత్తులో తెలంగాణ అంతా కూడా ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు, ఈటెల గారు కుమ్ముక్కైన ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఇవాళ నమస్తే తెలంగాణ రాసింది, అదే అబద్ధాలు రాసే పేపర్. అది మే 7వ తారీఖు నాడు ఈటెల రాజేందర్ గారు మంత్రి హోదాలో ఉన్నాడు. ఆయన ఉన్న రేవంత్ రెడ్డి గారి ఇద్దరు సీక్రెట్ కలుసుకున్నాడు. వాస్తవంగా మేము ఒక పెళ్లికి పోయిన నిజమే కలుసుకున్నాం మేము. కానీ నేను 2వ తారీఖు నాడు మంత్రి లేను. ఏప్రిల్ 30 నాడు నా మీద ఆరోపణ చేసి మే 2వ తారీఖున నన్ను మెడలు పట్టి బయటకు వెళ్ళగొడితే 7వ తారీఖు నాడు నేను ఆయన కలిసి మేము ఇంకా నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉండే, వీరు కూడా నాతో ఉండే, వాళ్ళ కూతురుది ఎంగేజ్మెంట్ ఉంటే మాకు ఇద్దరు దోస్తులం కాబట్టి ఎంగేజ్మెంట్ అని చెప్పి మేము ఇద్దరు కలిసిపోయినాం. పోతే అప్పటికే ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా అక్కన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కూడా ఉండేది సండ్ర వెంకట వీరే. కలుసుకోమా? ఎంత అన్యాయం అంటే పెళ్లిలో ఏదైనా కలుసుకోమా మనం మాట్లాడుకోమా? పెళ్లిలో పోమా? ఎక్కడన్నా 2వ తారీఖు మంత్రి పదవి నుంచి ఎల్లగొట్టి 7వ తారీఖులో నేను కలుసుకుంటే పెళ్లిలా మంత్రి ఉండాలని చెప్పి వాళ్ళు రాసిందంటే నీచులు వీళ్ళు నీచులు. ఇంతకంటే చి అనిపిస్తే వాళ్ళని చూస్తే. అంటే గంత హోదాలో ఉన్నవాళ్ళు, గంత స్థాయిలో ఉన్నవాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఇట్లాంటి పచ్చి అబద్ధాలు ఆడకూడదు. ఈటెల గారు దళిత మంది రాకుండా దళిత మట్టుకొట్టినని చెప్పి జమ చేసుకున్న దిష్టి బొమ్మలన్నీ తగలబెట్టి మొదలుపెట్టి ఒక దిష్టి బొమ్మ తగలబెడితే 10,000 రూపాయలు ఇచ్చింది. ఆ దిష్టి బొమ్మ తగలబెట్టి ఇవాళ ఆయన కేటీఆర్ సన్నాయన ఒక్కళ్ళు నొక్కుతున్నాడు. మా మీడియా మిత్రులు రాసుకోవాలి. నాకు ఆడ పట్నంలో మాట్లాడానికి కుదరలే. ఆయన అంటుండే ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి గోల్కొండ రిసార్ట్లో కలుసుకుర్రు, రాజేందర్ ఎన్నికలు అయినాక కాంగ్రెస్లోకి పోతాడని. అదే గీనే ఉన్నాడు వేం నరేందర్ రెడ్డి అని. ఆయన కొడుకు పెళ్ళి లగ్గం, ఆయన లగ్గపత్రిక రాసుకునేది ఉంటే గోల్కొండ రిసార్ట్లా లగ్గపత్రిక రాసుకోనికే సుట్టపోళ్ళని అందరిని పిలిచిండు. రాజకీయాలలో ఉన్న వాళ్ళని పిలిచారు. నేను కాదు, 1000 మంది వచ్చారు. డాక్టర్ మల్లురావు గారు కూడా గక్కనే ఉన్నాడు. 1000 మందిలా గోల్కొండ రిసార్ట్లో వేం నరేందర్ రెడ్డి కొడుకుది లగ్గపత్రిక రాసుకునే దాంట్లో వచ్చారు. అది మే 7వ నాడు. ఆయన ఫోటోలు పెడతా అంటున్నాడు. మేమేం పంపుతాం చూసుకొని చూడరా సన్నాసి, మేము దావతులలో కలవలే, సీకట్ల కలవలే. పెళ్లి పిల్లగాని లగ్గపత్రిక నేను రాజేందర్ కలిసినాం. రాజేందర్ కేసీఆర్ లంగ భాగవతం అంతా నాకు చెప్పిండు. ఎట్లెట్లా ముంచిండు, ఎట్లెట్లా వంచిండు, తెలంగాణను ఎట్లెట్లా దోషిండు చెప్పిండు. సరే అన్న, ఇప్పటి వరకు నువ్వు ఆ తోడు దొంగతోనే ఉంటావు కదా, ఇప్పుడు చెప్తే నిన్నే వాడు నమ్ముతాడు, ఇది కొంచెం కష్టం అని నేను చెప్పిన. నేను ఇవాళ ఒక మాట అడగదలుచుకున్నా. మే 7వ తారీఖు నాడు వేం నరేందర్ రెడ్డి గారి కుమారుడి లగ్గపత్రికలా రాజేందర్ నన్ను కలిసిండు. కేసీఆర్ చేసిన దోకా నాకు చెప్పిండు. మే 11 నాడు ఇదే రాజేందర్ బహిరంగంగా మా బట్టి విక్రమార్క ఇంటికి వచ్చి కలిసిండు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడిండు. ఆ తర్వాత మే 24 నాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి ఉటావుటిని వచ్చిండు. అర్ధరాత్రి పూట హైదరాబాద్లో దిగిండు. ఫామ్ హౌస్లో పోయి ఈటెల రాజేందర్ను కలిసిండు. మాట్లాడుకున్నాక
జూన్ 14 నాడు ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిండు. నేను ఇవాళ అడిగేది ఏంటంటే, కేటీఆర్ గోల్కొండ రిసార్ట్లో మేము కలిసింది నువ్వు చెప్పుడు కాదు, ఇది బహిరంగ రహస్యం. 1000 మందిలో లంగ పత్రికలో కలుసుకున్నాం, లంగ పనులలో మేము కలుసుకోలే. కానీ కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వచ్చిన విమానం ఇవ్వండి, ఆ ప్రైవేట్ జెట్ ఇవ్వండి, మీకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ది కాదా? కిషన్ రెడ్డిని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మీ అయ్యా కొడుకులు కలిసి రాజేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఖతమవుతుంది, రాజేందర్ను బీజేపీలకు తెచ్చుకో అని చెప్పి మాట్లాడి కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది నీ అయ్యా కొడుకులు కాదా అని నేను అడుగుతున్నా. ఆ విమానం ఎవరిది? మీ కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ది కాదా? ఇవాళ నువ్వు కాదంటే ఆ వివరాలు నేను బయట పెడతా. మీరెందుకు మీ కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం ఇచ్చిండు? ప్రత్యేక విమానంలో వచ్చిన కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్తో మాట్లాడుకుంటూ 24 నాడు మాట్లాడుకుంటే జూన్ 14 నాడు ఆయన పార్టీ మారిండు, కండువ కప్పుకుండు. నేను ఇవాళ అడుగుతున్నా, రాజేందర్ నీ దగ్గర ఉన్నప్పుడు అసైన్మెంట్ భూములు ఆక్రమించుకున్నాడని అర్ధరాత్రి పూట ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసినాం. 4 దినాలైనాక దేవుడు మాన్యాలు ఆక్రమించుకున్నాడని ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసినాం. ఎక్కడ పోయింది ఆ కమిటీ రిపోర్టు? ఇవాళ నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అసైన్మెంట్ భూములు ఆక్రమించుకున్నాడు, దేవుడు మాన్యాలు తెగ నమ్ముకున్నాడని తిట్టిన మీరు మీ ఐఏఎస్ల కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వలేదు? ఈటెల రాజేందర్ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ గూడుపుట అనేది దీని వెనకాల ఉన్న మతలపేందో ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ మీద లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ని అడుగుతున్నా, నీ పార్టీలు ఉన్నప్పుడు దొంగ అంటివి, గజ దొంగ అంటివి, దళితుల భూములు ఆక్రమించుకున్నాడంటివి, దేవుడు మాన్యాలు దిగమింగిండంటివి. కానీ బీజేపీలో చేరినాక రాజేందర్ మీద ఒక్క కేసు పెట్టలేదు, ఒక నోటీసు ఇవ్వలేదు. దీనికి కారణం మీ మధ్యలో ఒప్పందం కాదా? మీ మధ్యలో ఒప్పందం చేసింది అమిత్ షా కాదా? నరేంద్ర మోడీ కాదా? నీ అయ్యా వెళ్ళి ఢిల్లీలో అమిత్ షా నరేంద్ర మోడీ దగ్గర గులాంగిరి చేసి ఈటెల రాజేందర్ను ఒప్పందంలో భాగంగా బీజేపీ కండో కప్పించిన మాట వాస్తవం కాదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.